వెల్కమ్ టు యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా విజిట్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, భారతదేశ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఒకసారి చూడండి. సింధు నాగరికత కాలానికి సంబంధించి సరైన అంశం ఏది? ఎస్, వీరికి తెలియని లోహం ఇనుము, వీరికి తెలియని జంతువు గుర్రం, వీరికి తెలియని పంట చెరుకు. ఆన్సర్ డి అండి. ఇవన్నీ కూడా సరైనవే. సింధు నాగరికత కాలానికి సంబంధించిన ఈ అంశాలన్నీ కూడా సరైనవే. ఇక చూడండి, ఇక ఆన్సర్ చేయండి. సింధు నాగరికత కాలంలో సరైన అంశం ఏది? వీరు ఉపయోగించిన రాయి స్టియటైట్, వీరు వినియోగించిన లోహం కంచు, వీరి ప్రధాన ఆట కర్ర బిల్ల. డి, ఏ మరియు బి. ఇందులో సరైన అంశం ఏది? ఎస్, ఆన్సర్ డి, ఏ మరియు బి. వీరు ఉపయోగించిన రాయి స్టియటైట్, వీరు వినియోగించిన లోహం కంచు. సో ఆన్సర్ డి, ఏ అండ్ బి. మరి వీరి ప్రధాన ఆట కర్ర బిల్ల కాదు, చదరంగం. వీరి ప్రధాన ఆట చదరంగం. ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? ప్రపంచంలో మొదటి నాగరికత మెసపటోమియా, ప్రపంచంలో రెండో నాగరికత ఈజిప్ట్, ప్రపంచంలో మూడవ నాగరికత సింధు నాగరికత. ఆన్సర్ డి, పైవన్నీ కూడా సరైనవే. సింధు నాగరికత కాలాన్ని మొదటగా అంచనా వేసింది ఎవరు? సర్ జాన్ మార్షల్. సింధు నాగరికత కాలం నిర్ణయించడానికి ఉపయోగించిన శాస్త్రీయ పద్ధతి ఏది? రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ పద్ధతిని ఉపయోగించి సింధు నాగరికత కాలాన్ని నిర్ణయించినటువంటి శాస్త్రవేత్త డిపి అగర్వాల్. ఈ రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిలో ఉపయోగించే ఐసోటోప్ ఏది? C14 ఐసోటోప్. ధాన్యాగారాల నగరం ఏది? హరప్ప. ధాన్యాగారాల నగరం. హరప్పకు సంబంధించి సరైన అంశం ఏది? ఇది పడవల తయారీ పరిశ్రమలకు కేంద్రం, ఇది కాల్చిన కుండల పరిశ్రమలకు కేంద్రం, హెచ్ ఆకారపు సమాధి ఈ నగరంలోనే బయటపడింది. ఆన్సర్ పైవన్నీ, డి. పైవన్నీ కూడా హరప్పకు సంబంధించినవే. ఆర్డి బెనర్జీ త్రవ్వకాలలో బయలుపడిన నగరం ఏది? మొహంజాదారో. మృతుల దిబ్బ అనే అర్థం గల నగరం ఏది? మొహంజాదారో. అదేవిధంగా లోతాలకు కూడా మృతుల దిబ్బ అనే అర్థం వస్తుందండి. మొహంజాదారో మరియు లోతాల్ అనేటువంటి పదానికి కూడా మృతుల దిబ్బ అనేటువంటి అర్థం వస్తుంది, గుర్తించండి. మొహంజాదారోకు సంబంధించి సరైన అంశం ఏది? మొహంజాదారోకు సంబంధించి సింధు నాగరికత ఉద్యానవనం అంటారు. దీన్ని ఒయాసిస్ ఆఫ్ సింధు అంటారు. సింధు నాగరికతలో అతిపెద్ద నగరం మొహంజాదారో. మరి సరైన అంశం డి, పైవన్నీ. చాలా అంశాలు ఒక ప్రశ్నలో ఇవ్వడం జరుగుతుందండి, బేసిక్స్. ఈ బేసిక్స్ కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి మీకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ క్రింది నగరంలో నాట్యగత్తె కాంస విగ్రహం బయటపడింది మొహంజదారోలో బయటపడినటువంటి విగ్రహాలు ఏవి? గడ్డం ఉన్న పురోహితుని విగ్రహం, నాట్యకత్తె కాంస విగ్రహం, పశుపతి మహాదేవుని ప్రతిమ, కాలిన వస్త్రపు ముక్క. ఇవన్నీ కూడా మొహంజదారోలో బయటపడినటువంటి విగ్రహాలు, కొన్ని రకాల వస్తువులండి. చాలా కీలకమైనటువంటి అంశాలు. గడ్డం ఉన్న పురోహితుని విగ్రహం, నాట్యకత్తె కాంస విగ్రహం, పశుపతి మహాదేవుని ప్రతిమ, కాలిన వస్త్రపు ముక్క. ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? 3 సార్లు వరదలకు గురైన నగరం చాన్హుదారో, 7 సార్లు వరదలకు గురైన నగరం మొహంజదారో, మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం బన్వాలి. ఆన్సర్ డి అండి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ డి. చాలా కీలకమైనది, చాలా ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. 3 సార్లు వరదలకు గురైంది చాన్హుదారో, 7 సార్లు మొహంజదారో. ఇక మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం బన్వాలి. అసలు సింధు నాగరికత ప్రత్యేకతనే మన అండర్ డ్రైనేజ్ మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంటుంది. అసలు లేనిది ఏంటంటే బన్వాలి అనే నగరంలో. ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? సింధు నాగరికత కాలంలో మొదటి కృత్రిమ ఓడరేవు లోతాల్
ఈ ఓడరేవు దగ్గర మనకు ఇటుకలతో నిర్మితమై ఉంటుంది కాబట్టి ఇది కృత్రిమ ఓడరేవు లోతాల్. కోట లేని నగరం చాన్హుదారో. సిరాబుడ్డి నటరాజు విగ్రహం లభించిన ప్రాంతం చాన్హుదారో. పైవన్నీ సరైనవే. ఆన్సర్ డి అండి. ఇక్కడ మీరు చూసిన 3 ఆప్షన్లు కూడా సరైనవే. లోతాల్కు మరో పేరేంటి? లోతాల్ను ఇంకేమని పిలవచ్చు? మినీ హరప్ప, మినీ మొహెంజోదరో, కాస్మోపాలిటన్ నగరం, పైవన్నీ. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ డి. మినీ హరప్ప, మినీ మొహెంజోదరో, కాస్మోపాలిటన్ నగరం అని లోతాల్ను పిలుస్తాం. మృతుల దిబ్బ అంటాం. ఈ క్రింది వాటిలో కాళీబంగన్కు సంబంధం లేని అంశం ఏది? ఎస్, ఈ క్వశ్చన్ చాలా బాగుంది. ఈ క్రింది వాటిలో కాళీబంగన్కు సంబంధం లేని అంశం ఏది? ఒంటె కళేబరం బయటపడింది, సర్పలేఖనం అంటే లిపి లభ్యమైంది, పులి ముద్రిక లభ్యమైంది, నాగళ్ళు లభించాయి. సూపర్ క్వశ్చన్ అండి. మరి దీనికి ఆన్సర్ చాలా బాగుంది. ఆన్సర్ సి అండి. పులి ముద్రిక లభ్యమైనది కాళీబంగన్కు సంబంధం లేనే లేదు. మరి ఇంతకు పులి ముద్రిక ఎక్కడ లభ్యమైంది? ఎస్, బన్వాలీలో లభ్యమైంది. ఈ క్వశ్చన్ నచ్చితే లైక్ చేయండి. బన్వాలీలో లభ్యమైంది పులి ముద్రిక. ఒంటె కళేబరము, సర్పలేఖనము, నాగళ్ళు ఇవన్నీ కూడా కాళీబంగన్. సింధు నాగరికతకు సంబంధించి సరికాని అంశం ఇది. మరో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. వరి పొట్టు లభించింది రంగాపూర్లో. వీధి వైపు గుమ్మాలు గల ఏకైక నగరం లోతాలు. మొదటిసారిగా వరి పండించింది లోతాల ప్రజలు. గుర్రం అవశేషాలు లభ్యమైన ప్రదేశము లోతాలు. 4 ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి సరికాదు. ఏంటో చెప్పండి. ఇది కూడా నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆన్సర్ డి. గుర్రము అవశేషాలు లభ్యమైన ప్రదేశము లోతాల్ అనేది సరికాని అంశం. మరి ఇంతకు గుర్రం అవశేషాలు లభ్యమైన ప్రదేశం ఏంటి? సుర్కటోడా. ఏ పట్టణము ఎగువ మధ్య దిగువ అనే 3 విభాగాలుగా విభజించబడింది? ఎస్, డోలవీరా. ఫ్రెండ్స్ దయచేసి వినండి. కంటిన్యూగా ఈ 10-15 రోజులు ఖచ్చితంగా కంటిన్యూగా మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్స్ని అన్ని చాప్టర్ల వైజ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దయచేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్కు షేర్ చేయండి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చే సండే సంకల్పంలు ఖచ్చితంగా మిస్ కాకండి. ఆ కనీస సండే సంకల్పం ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.